చాముండేశ్వరి దేవత దేవస్థానం గ్రామనందు మాత ఏర్పాటు గురించి గౌరవ మంత్రివర్యులు శ్రీ బీజే జనార్దన్ రెడ్డి గారికి వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు ప్రత్యేకంగా పబ్లికేషన్ నిమిత్తము వివిధ గ్రామాల ద్వారా అలాగే అలాగే ప్రత్యేకంగా ఈ సంవత్సరం గ్రామం మహిళా భక్తుల చేత బొట్టు పెట్టి శ్రీ చెన్నకేశ్వర స్వామి వారు రావాల్సిందిగా ఆహ్వానించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కొత్తగా తెలియజేసేటువంటి భక్తులందరూ కూడా ఉచిత ఒక లడ్డు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రత్యేక కౌంటర్లు కూడా కౌంటర్లు అన్న చేస్తున్నాం. అలాగే కూడా ఈ సంవత్సరం అదనంగా కూడా ఏర్పాటు చేసినాము. అలాగే ఫుడ్ బ్రిడ్జ్ ఈ సంవత్సరం భక్తులకు వెళ్ళే భక్తులకు వన్ వే, వచ్చే వాళ్ళకి ఒకదారి వెళ్ళే వాళ్ళకి ఒకదారి కూడా అలాగే భోజన వసతి సదుపాయం కూడా అన్ని గంటల వరకు అలాగే కూడా ఉదయం మధ్యాహ్నం 11 గంటల నుంచి 4 గంటల వరకు కూడా సదుపాయం కూడా ఇస్తున్నాము. పార్కింగ్ స్థలం 8 స్థలంలో బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. తాగునీరు కొరకు భక్తులకు వెళ్ళ అందుబాటులో ఉండగా పార్కింగ్ క్యూ లైన్లో కూడా ప్రతి భక్తుడికి వాటర్ బాటిల్ జరుగుతుంది. అలాగే వితరణ, అలాగే కూలింగ్ వాటర్, నిమ్మరసము, అలాగే కూలీలు వంటి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉచిత ప్రసాదాలు పంపిణీ చేస్తున్నాము. ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు కూడా చిన్నపిల్లలకు కూడా పాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కూలీలో ఉండేటువంటి భక్తులకు కూడా ఈ సంవత్సరం పాలు ఇవ్వడం జరుగుతుంది. గౌరవ మంత్రి చేసిన వాటర్ ప్లాంట్ అంతా కూడా కూలింగ్ వాటర్ ఉన్నాయి. అక్కడ కూడా
మరుగుదొడ్లు కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అదనంగా మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉచిత సదుపాయం అలాగే గవర్నమెంట్ ఏర్పాటు చేసే వైద్యశాల యందు మళ్ళీ డాక్టర్ హన్నాది నంద్యాల కూడా వారు ఇక్కడికి వచ్చి ఉచిత మందు అలాగే 108 ఏర్పాటు చేస్తామని తెలిపినారు. మన జేఎస్డబ్ల్యూ వారు కూడా జేఎస్డబ్ల్యూ ప్లాంట్ వారు ఉచితంగా పెట్టి కంటిన్యూ ఉచితంగా మంచినీరు పంపిణీ చేయడం జరుగుతుంది. వారు కూడా ముందుకు వచ్చారు. రవాణా సౌకర్యం బ్రహ్మోత్సవం సందర్భంగా ఉత్సవం తెలిగించిన సౌకర్యం దేవాలయము అది పార్కింగ్ స్థలం జరిగింది. మనగా నంద్యాల, కర్నూలు, కడప, గుత్తి, ఆదోళన ప్రత్యేక బస్సులను నడపడానికి ఏర్పాటు చేయగా ఆర్టీసీ వారిని కోరడం జరుగుతుంది. సెక్యూరిటీ పరమైన పోలీసు వారిచే వివిధ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన దేవస్థానంలో 18 సీసీ కెమెరాలు కూడా పర్మనెంట్ సీసీ కూడా ఉన్నాయి. ఇంకా అదనంగా ఎక్కడైనా సరే వాళ్ళు సూచించిన విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాము. కాలక్షేపాలకు వినోదం కలిగించడం కోసం వచ్చేటువంటి భక్తులకు మొత్తం కాలక్షేపాలు, పౌరాణిక నాటకాలు కానీ భరతనాట్యాలు అలాగే చెక్క బయలు కూడా అన్ని కూడా చేస్తున్నాము. విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ ఈ సంవత్సరం కూడా అత్యంతంగా ఎక్కువగా కూడా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే క్యూ లైన్లు కానీ బ్యారికేడ్స్ కూడా అదనంగా టెంపరీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. భక్తులు కూడా ఇవ్వకుండా కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఎక్కడెక్కడైతే క్యూ లైన్ వారందరికీ కూడా ఎక్కడ కూడా ఎండ లేకుండా పెండాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల వారికి కూడా వారి సేవలు కూడా వినియోగించుకుంటున్నాము. అలాగే ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కూడా ఉపయోగించుకుంటాం. దేవస్థానం వారు పనులు కాదు, వివిధ డిపార్ట్మెంట్లు కూడా ఫస్ట్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఉగాది సందర్భంగా ఆ ఉత్సవాలను కూడా ఘనంగా జరపాలని చెప్పి కొత్తగా ఎన్నుకోబడినటువంటి శాసనసభ మన యొక్క చైర్మన్ గారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో ఈ ఉగాది పుష్కరాలన్నీ కూడా శ్రీ చౌడేశ్వరి మాత ఉత్సవాలు జరుపుతూ ఉన్నాము. వాటన్నిటిని కూడా ప్రయాణికులకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పి ఉద్దేశంతో ఈరోజు అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వండి. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, తర్వాత శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, స్నానాలకు కానీ ఏ ఇబ్బందులు లేకుండా చేయాలని ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఆ అమ్మవారి ఆశీస్సులతో రంగరంగ వైభవంగా జరపాలని కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో కంటే కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్త్రీ శక్తి ఈ బస్సులు ఏర్పాటు చేసిన తర్వాత ఈ యొక్క ఉత్సవాలకు కావచ్చు, దేవులాలకు కావచ్చు, పండుగల సందర్భంగా వేలాదిగా మహిళా భక్తులు కూడా ఎక్కువగా వస్తూ ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని మహిళా భక్తులందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని దాదాపుగా బనగానపల్లి డిపో నుంచి 30 బస్సులు నడుపుతూ ఉన్నాము. వారికి అందరికీ తగిన వసతులు, తర్వాత డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ యొక్క అమ్మవారి ఆశిస్తూ ఉత్సవాలన్నీ కూడా ఘనంగా నిర్వహిస్తామని తెలియజేస్తాము. థ్యాంక్ యూ.